చైనాలో ఆ మెరిసిపోయే బిల్డింగ్లు, గాలి వేగంతో దూసుకుని వెళ్లే బుల్లెట్ రైళ్లు, ఇవి చూసినప్పుడల్లా మన దేశాన్ని మనమే తిట్టుకుంటున్నాం. చూడు చైనా ఎలా డెవలప్ అవుతుందో, కానీ మనం మాత్రం ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నాం అని బాధపడుతున్నాం. చైనా ఎదగడానికి కారణం అక్కడి ఉన్న డిక్టేటర్షిప్పా? ఇండియా వెనుకబడి ఉండడానికి కారణం మన డెమోక్రసీనా? మీరు అభివృద్ధి అని పిలిచే ఆ చైనా ప్రగతి వెనుక 4 కోట్ల మంది శవాలు ఉన్నాయని మీకు తెలుసా? మీరు వాడుతున్న ప్రతి మేడ్ ఇన్ చైనా వస్తువు వెనుక ఒక వ్యక్తి స్వేచ్ఛను చంపి అతన్ని రోబోలా మార్చిన బానిసత్వం దాగుందని మీకు తెలుసా? ఈరోజు మనం అసలు నిజాలని మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది చైనా గురించో ఇండియా గురించో కాదు, డెమోక్రసీ గురించి, డిక్టేటర్షిప్ గురించి. చాలామంది ఏమనుకుంటారంటే చైనా కూడా ఇండియా లాగానే ఏదో ఒక దేశం కింద బానిసగా ఉండేదని. కానీ అది నిజం కాదు. చైనాను ఏ ఒక్క దేశం కూడా పూర్తిగా పాలించలేదు. కానీ 19వ శతాబ్దంలో బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాలు చైనాని ముక్కలు ముక్కలుగా చేసి దోచుకున్నాయి. అసలు కథ 2వ ప్రపంచ యుద్ధం తర్వాతే మొదలయ్యింది. అప్పటి వరకు చైనాని దోచుకున్న దేశాలన్నీ 2వ ప్రపంచ యుద్ధం తరువాత చైనా నుండి వెళ్ళిపోయాయి. అంతే ఇంకా చైనా లోపల భారీ విఫలమే జరిగింది. ఒకవైపు అధికారంలో ఉన్న నేషనలిస్ట్ పార్టీ, మరొక వైపు మావో జెడాంగ్ నేతృత్వంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ. ఈ 2 గ్రూపుల మధ్య జరిగిన భయంకరమైన సివిల్ వార్ దేశ భవిష్యత్తునే మార్చేసింది. మావో తన గెరిల్లా తంత్రాలతో నేషనలిస్టులను ఓడించి 1949 అక్టోబర్ 1న పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించారు. 1949లో అధికారంలోనికి వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ ముందు ఒక శవం లాంటి దేశమే ఉంది. ఆకలి చావులు, చితికిపోయిన ఆర్థిక వ్యవస్థ. కానీ ఆ క్షణం నుండి వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం దేశ చరిత్రనే కాదు, ప్రపంచ చరిత్రనే మార్చేశాయి. మావో జెడాంగ్ వ్యవసాయ దేశంగా ఉన్న చైనాని ఒక పారిశ్రామిక దేశంగా మార్చాలి అనుకున్నారు. దానికోసం గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనే పథకాన్ని తెచ్చారు. రాత్రికి రాత్రే రైతులను ఫ్యాక్టరీ వర్కర్లుగా మార్చేశారు. ప్రతి గ్రామంలో స్టీల్ తయారు చేయాలి అని ఆర్డర్ వేశారు. ఇది ఆర్థికంగా పెద్ద డిజాస్టర్ అయ్యింది. సుమారు 3 నుండి 4 కోట్ల మంది ఆకలితో చనిపోయారు. ఎంతమంది చనిపోయినా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేదు. అదే ప్రజాస్వామ్యంలో అయితే ఇలాంటి టైంలో ఆ ప్రభుత్వమే కూలిపోయేది. కానీ చైనాలో ఒక్కడే బాస్ కాబట్టి ప్లాన్ ఆగలేదు. ఐడియాలజీని పక్కన పెట్టి క్యాపిటలిజం మీద ఫోకస్ చేశారు. విదేశీ కంపెనీలకు రెడ్ కార్పెట్ వేశారు. మా దేశానికి రండి, భూమి ఇస్తాం, కరెంట్ ఇస్తాం, తక్కువ కూలీకి లేబర్ని కూడా ఇస్తాం అని ప్రపంచానికి ఆఫర్ ఇచ్చారు. అంతే 1990లో కేవలం $360 బిలియన్ జీడిపి ఉన్న చైనా 2020 నాటికి $18 ట్రిలియన్ చేరింది. సరిగ్గా ఇక్కడే మనం చైనాకు ఇండియాకు ఉన్న పెద్ద తేడా చూడాలి. చైనాలో ఒక ప్రాజెక్ట్ మొదలవ్వాలి అంటే ప్రభుత్వం ఎస్ అంటే చాలు. అక్కడ భూసేకరణ సమస్యలు ఉండవు, కోర్టు కేసులు ఉండవు. ఇండియాలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అంటే కొన్ని వందల పర్మిషన్లు కావాలి. లోకల్ లీడర్ల గొడవలు ఉంటాయి, ప్రజల నిరసనలు ఉంటాయి. డెమోక్రసీలో నిర్ణయం తీసుకోవడానికి చర్చలు కావాలి. కానీ చైనాలో కావాల్సింది కేవలం ఆర్డర్ మాత్రమే. ఎకానమీ ఇంత వేగంగా పెరగడానికి కారణం అక్కడి ప్రజల రక్తం. 996 అంటే ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు వారానికి 6 రోజులు పనిచేయాలి. చాలా కంపెనీలలో ఇది ఒక రూల్. దీన్ని అందరూ పాటించవలసిందే. అక్కడ ప్రశ్నించే హక్కు లేదు, యూనియన్లు లేవు. పని చేయలేక యువకులు ఆత్మహత్య చేసుకునేవారు. ప్రభుత్వం మాత్రం దేశం కోసం కష్టపడండి అని మాత్రమే చెప్పేది. మిమ్మల్ని ప్రతి క్షణం కెమెరాలతో మానిటర్ చేస్తూ అక్కడి ప్రజలను ఒక రోబోలా మార్చేశారు. ఇవన్నీ విన్న తరువాత ఇప్పుడు చెప్పండి, ఇండియా వెనుకబడి ఉండడానికి కారణం ప్రజాస్వామ్యమా? మన దగ్గర హైవేలు లేట్ అవ్వచ్చు, ఒక బ్రిడ్జ్ నిర్మించడానికి ఏళ్లు పట్టొచ్చు. కానీ ఇక్కడ మనకి ప్రశ్నించే హక్కు ఉంది. ప్రభుత్వం తప్పు చేస్తే కోర్టుకు వెళ్లే ధైర్యం ఉంది. చైనాలో జీడిపి పెరిగింది కానీ మనిషి విలువ తగ్గింది. ఇండియాలో జీడిపి తక్కువగా ఉండవచ్చు కానీ మనిషికి స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యం అనేది అభివృద్ధికి అడ్డు కాదు, అది ఒక రక్షణ కవచం లాంటిది. చైనా వేగాన్ని చూసి మురిసిపోయే ముందు ఆ వేగం వెనుక ఉన్న బానిసత్వాన్ని గమనించండి. మన ఇండియాలో మార్పు రావాల్సింది సిస్టంలో కాదు, మన ఆలోచనలో. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కానీ ఈ స్వేచ్ఛను వాడుకొని కొందరు మనల్ని ఎలా మోసం చేస్తున్నారో మీకు తెలుసా? దేశాన్ని కుదిపేసిన అతిపెద్ద ఐటీ స్కామ్ కథ వింటే మీరు షాక్ అవుతారు. ఇది తెలుసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి.